మంగళారి బర్త్డే దాని సందర్భంగా ఇప్పుడు మొదట కేక్ కటింగ్ ఉంటుంది. బంగారం చెప్పి మనం గోల్డ్ నాది పెట్టకండి వేసి పెట్టకమ్మా అవి నీ కావాలి. గారి ముద్దుల మనవరాలు చిన్మయి జన్మదినాన్ని పురస్కరించుకొని సార్ ఈరోజు మీ అందరికీ పారిశుద్ధ కార్మికులకు అందరికీ అరుణ్ ఈ మధ్యనే ప్రయోగపదించి మీకు అందరికీ తెలుసు. ఆయన జ్ఞాపకార్థం కూడా దాన్ని రెండు కలుపుకొని ఈరోజు మీ అందరికీ ఉచితంగా అంటే బట్టలు పంపిణీ చేయాలనే కార్యక్రమం ఏర్పాటు చేసిండు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి చైర్మన్ మల్లయ్య గారు, కమిషనర్ తిరుపతి గారు, లయన్స్ క్లబ్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమంలో మీరు అంతా పిలవగానే పాల్గొన్నందుకు ముఖ్యంగా ఏంటంటే నారాయణఖేడ్ లయన్స్ క్లబ్ వారు పారిశుద్ధ కార్మికులకు ఇలా బట్టలు పంపిణీ చేసిరు అని తిరుపతి గారు నా దృష్టికి తీసుకొస్తే నేను డాక్టర్ అనంతరెడ్డి గారికి చెప్పిన, నేను కూడా మా పాప ఎట్లయినా బర్త్డే ఉంది ఈరోజు ఆ అకేషన్ తీసుకొని నేను కూడా అందరికీ ఇస్తేందుకు సిద్ధమైంది. ఆయనకు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మనము టెండర్ లేదు మనం పైసలు కూర్చోను కూర్చో కూర్చోని అయిపోయారమ్మా. రాములు డబల్ ఎక్సెల్ శేఖర్ శేఖర్ Kadar.
ఈ బట్టల వల్ల చాలా స్టూడెంట్స్ సపోర్ట్ కొట్టలేదా? ఈరోజు మా మనమరాలు 5వ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ వారిచే అందోల్ జోగిపేట మున్సిపాలిటీ ఫ్రంట్ లైన్ వర్కర్స్కు అందరికీ నూతన వస్త్రాల పంపిణీ మరియు అన్నప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మా జోగిపేట లయన్స్ క్లబ్బు నిరంతరం సేవలు చేస్తూనే ఉంటుంది. అవసరమైన వారికి సేవలు అందించడానికి దాదాపు 50 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్బు ప్రజాసేవలో నిమగ్నమైంది. ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు కంటి ఆపరేషన్లు ముఖ్యంగా చాలా ఆపరేషన్లు చేసిండ్రు. ఇలాంటి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ అటువంటివి కూడా చేస్తున్నాం. ప్రతిసారి ఎవరికైనా సహాయం కావాలి అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే దాన్ని సభ్యులందరూ పరిశీలించి కార్యక్రమం చేస్తాం. మన కమిషనర్ గారు ఇట్లా కోరగానే వెంటనే మా రాంబాబు గారు చెప్పగానే నేను దానికి సిద్ధమై మా బర్త్డే సందర్భంగా నా కొడుకు జ్ఞాపకార్థం ఇది కార్యక్రమం చేశాను. ఈరోజు జోగిపేట పట్టణం లోపల డాక్టర్ లయన్ అనంతరెడ్డి గారి మనమరాలి జన్మదిన సందర్భంగా మా మున్సిపల్ సిబ్బందికి ఏదైతే టౌన్ లోపల పరిశుభ్రంగా ఉంచుతూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా పండగ సందర్భంగా చిరుకానుకగా ఇవాళ దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే అంటే నేను 2019లో సర్వీస్లో కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏ టౌన్లో అయినా రాష్ట్రం లోపల ప్రతి ఆపత్కర పరిస్థితుల లోపల అలాగే ఏ అవసరం ఉన్నా ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా లయన్స్ క్లబ్ అందరికంటే ముందు ఉంటుంది. ఇది నేను స్వయంగా చూడడం జరిగింది. అలాగే నా చిన్న విన్నపం మేరకి ఇట్లా పండగ పూట మా కార్మికులు ఆనందంగా ఉంటారు సార్, ఇట్లా చేయండి అని చిన్న మాట చెప్పగానే సారీ కార్యక్రమానికి అరేంజ్ చేసి అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ లయన్స్ క్లబ్ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమానికి ఇచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలు జగనన్న గారికి, మా లయన్స్ క్లబ్ సభ్యులకు అందరికీ, పెద్దలకు అందరికీ మరియు పద్మనాభ గారికి, ఇక్కడ ఉన్న కార్మిక సిబ్బంది కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన డాక్టర్ గారు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది కాబట్టి భోజనాలు తీసుకోవాలని
నేనా